రామ అన్న పలుకు చాలు తొలగిపోవు కోటి పాపాలు అన్నారు. అలాంటిది ఆ తారక నామాన్ని మనసారా పఠిస్తూ ఉంటే ఎంతటి మేలు జరుగుతుందో వేరే చెప్పాలా? అందుకే తెలుగువారు ఏ కార్యం తలపెట్టినా విజయం సాధించాలని ఆశిస్తూ శ్రీరామ జయం అంటూ మొదలు పెడతారు. అలాగే తెలుగు చిత్రసీమ తొలి ఘన విజయాల్లోనూ ఆ రామనామం పల్లవించి పరవశింపచేసింది. రామకథని ఎన్నిసార్లు విన్నా మళ్లీ మళ్లీ వినాలనిపిస్తూనే ఉంటుంది. అందుకే రామాయణ గాథ పలుమార్లు తెలుగు తెరపై ఆవిష్కృతమై జనాన్ని విశేషంగా అలరించింది. తెలుగునాట తొలి ఘన విజయం సాధించిన చిత్రంగా 1934లో తెరకెక్కిన లవకుశ చిత్రం నిలిచింది. సి పుల్లయ్య దర్శకత్వంలో తెరకెక్కిన ఆనాటి లవకుశలోని శ్రీరామునిపై రూపొందిన గీతాలు తెలుగు నేలని పులకింపచేశాయి. లవకుశ వచ్చిన దాదాపు 3 దశాబ్దాల తర్వాత అదే సి పుల్లయ్య దర్శకత్వంలో మరోమారు అదే కథ తెరకెక్కింది. రెండోసారి వచ్చిన లవకుశ తెలుగువారి తొలి రంగుల చిత్రంగా రూపొందింది. 1963 మార్చి 29న విడుదలైన ఈ లవకుశ ఆ రోజుల్లోనే కనకవర్షం కురిపించింది. ఈనాటికి లవకుశ చిత్రం ప్రేక్షకుల్ని మురిపిస్తూనే ఉంది. లవకుశ చిత్రం ఉత్తర రామాయణ గాథ ఆధారంగా తెరకెక్కింది. రావణ వధ అయిన తరువాత సీతారాముల జీవితం కొనసాగిన తీరుని ఈ కథ వివరిస్తుంది. అయితే ఈ చిత్రంలో రామాయణ గాథను కేవలం 3 పాటల్లోనే పొందుపరిచి అలరించడం విశేషం. తొలుత రామకథను వినరయ్యా అంటూ మొదలయ్యే పాటలో కొంత భాగముంటుంది. అందులో శ్రీరామ జననం, శ్రీరామ లక్ష్మణులు విశ్వామిత్రునితో యాగరక్షణకి వెళ్లడం వంటి అంశాలు మొదలు సీతారామ కళ్యాణం దాకా 3 చరణాల్లోనే వివరించడం విశేషం. రామకథను వినరయ్యా పాట తరువాత వినుడు వినుడు రామాయణ గాథ పాటలో మరికొంత భాగం రామకథ చోటు చేసుకోవడం విశేషం. అందులో లవకుశులు అయోధ్యకు వెళ్లి పురవీధుల్లో రామాయణ గానం చేయడం కనిపిస్తుంది. ఆ గీతంలో శ్రీరామ పట్టాభిషేకానికి సన్నాహాలు చేయడం మొదలు మందర మాట విని కైకేయి శ్రీరాముని వనవాసం, భరతుని పట్టాభిషేకం కోరడం కూడా ఆ పాటలో చోటు చేసుకున్నాయి. సీతారాములు లక్ష్మణ సమేతులై వనవాసం వెళ్లేదాకా ఈ పాట సాగుతుంది. ఆ గానం సైతం మధురాతి మధురంగా సాగుతుంది. వినుడు వినుడు రామాయణ గాథ పాట తరువాత లవకుశులు ఏకంగా అయోధ్యలోని రాజప్రసాదములో శ్రీరాముని చరితమును తెలిపెదమమ్మ అంటూ మరో పాట గానం చేస్తారు. ఇందులో సీతారామ వనవాసం, సీతాపహరణం, రామదండు లంకను తుదముట్టించడం, రావణుని చంపడం, సీతా అగ్నిప్రవేశం, సీతతో రాముడు అయోధ్యకు వెళ్లడం వంటి అంశాలు చోటు చేసుకున్నాయి. కేవలం 3 పాటల్లో రామాయణాన్ని వివరించడం చూస్తే ఆనాటి స్రష్టల మేధో సంపత్తేమిటో తెలిసిపోతుంది. లవకుశ లాంటి దివ్య చిత్రం మరొకటి లేదు, రాదు అనేది తెలుగువారి మాట. ఎందుకంటే ఇందులోని అన్ని పాటలు జనరంజకంగా రూపొందాయి. ఓ 2 పాటలు మినహా అన్ని పాటల్లోనూ రామనామం ఏదో ఒక రూపంలో వినిపిస్తూనే ఉంటుంది. ఏ పాటను తలుచుకున్నా మది పులకించిపోవలసిందే. ఆ తీరున తెరపై పులకింపచేసిన శ్రీరామగాథ కూడా మరొకటి కానరాదు. శ్రీరామనామం పల్లవిస్తూ పలు గీతాలతో పులకింపజేసిన లవకుశ చిత్రం తెలుగువారికి లభించిన వరం. భక్తవరదుడైన శ్రీరాముడు మరికొన్ని చిత్రాలను దీవించి విజయపథంలో పయనింపచేశారు. వాటిలోని పాటలు సైతం అమృతం కురిపిస్తూ తెలుగువారిని అలరిస్తూనే ఉన్నాయి. లవకుశ చిత్రంలో జరిగిపోయిన శ్రీరాముని విజయాన్ని 3 పాటల్లో ముచ్చటగా వివరించిన తీరు జనాన్ని ఆకట్టుకుంది. ఇక అంతకుముందు రూపొందిన భూకైలాసలో జరగబోయే రామాయణ గాథను చక్కగా పాట రూపంలో తెరకెక్కించారు. ఈ చిత్రంలో జరగబోయే రామాయణాన్ని వివరిస్తూ నారదుడు గానం చేసేలా ఓ గీతాన్ని అద్భుతంగా చిత్రీకరించారు. ఈ పాట వింటూ ఉంటే ఈనాటికి మది పులకించిపోతూనే ఉంటుంది. తెలుగు నేలను పులకింపచేసిన శ్రీరామనామంతో ఎన్నో తెలుగు చిత్రాల పాటలు రూపొందాయి. వాటిలో సీతారామ కళ్యాణం చిత్రంలో శ్రీ సీతారాముల కళ్యాణంపై రూపొందిన గీతం అజరామరమై నిత్యం కళ్యాణ వేడుకల్లో పాలు పంచుకుంటూనే ఉండడం గమనార్హం. ఈనాటికి భజంత్రీలు కళ్యాణ గడియల్లో ఈ పాటనే తమ వాయిద్యాలతో ఆలపిస్తూ ఉండడం మరింత విశేషం. సీతారామ కళ్యాణంలోని కళ్యాణ గీతంలోని మకుటం నిత్య నూతనంగా నిలిచింది. ఆ తరువాత కూడా ఆ పాటనే అనుకరిస్తూ పలు పౌరాణిక చిత్రాల్లో కళ్యాణ గీతాలు రూపొందాయి. ఈ పాటలు సైతం జనాన్ని పులకింపచేస్తూనే ఉన్నాయి. రామనామాన్ని తలిచినంతనే మది పులకించిపోతుంది. అన్ని వయసుల వారికి తారకనామమే మధురామృతం. ఆ అమృత పానంతో సర్వాభీష్ట సిద్ధిని పొందిన వారెందరో ఆ రీతిన సాగిన గీతామృతం సైతం మనకు మహదానందం పంచింది. రాముని వంటి తనయుడు, తండ్రి, మిత్రుడు, సోదరుడు లేనే లేడని ప్రతీతి.
తనకు సాయం చేసిన వారందరినీ తోడబుట్టిన వారిగానే ఆదరించిన ఆదర్శ పురుషుడు శ్రీరామచంద్రుడు. రామయ్యని తండ్రిలా భావించి ఆరాధించేవారు ఎందరో. నాటి నుండి నేటిదాకా రామయ్యను నాన్నలా భావిస్తూ సాగుతున్నారు భక్తజనం. శ్రీరాముని గాథను ఎంత విన్నా, చదివినా నిత్యనూతనంగా కనిపించడమే కాదు, నిత్యానందమూ కలుగుతూ ఉంటుంది. అందుకే తెలుగువారు పలుమార్లు రామాయణ గాథలతో చిత్రాల్ని తెరకెక్కించారు. అలా తెరకెక్కిన రామాయణ గాథలు విజయాల్ని సొంతం చేసుకోవడం గమనార్హం. శ్రీరామనామం కేవలం పౌరాణిక చిత్రాల్లోనే కాదు, సాంఘిక, చారిత్రక, జానపదాల్లోనూ పల్లవించి పరవశింపచేసింది. ఆ వైనం కూడా తెలుగు చిత్రసీమలో పలువురికి విజయాలను అందించి ఆనందింపచేయడం విశేషం. కథావస్తువు ఏదైనా వాటిలో శ్రీరాముని గీతాల్ని చొప్పింపచేసి విజయాల్ని మూటకట్టుకున్న వారెందరో ఉన్నారు. శ్రీరామనామం తమ చిత్రాల్లో పల్లవిస్తే చాలునని మురిసిపోయి మైమరిచిపోయిన వారు లేకపోలేదు. అలాంటి వారందరికీ ఆ రామనామం మహదానందం కలిగించింది. నవలా చిత్రాల్లో సైతం శ్రీరామనామం సందర్భానుసారంగా పల్లవించి తెలుగువారిని పులకింపచేసింది. ఆ తీరున సాగిన చిత్రాలు సైతం విజయ విహారం చేయడంలో రామానుగ్రహం ఎంతైనా ఉందని చెప్పవచ్చు. ఎన్నో సాంఘిక చిత్రాల్లోనూ ఆ రోజుల్లో శ్రీరామ గీతాలు చోటు చేసుకుని పరవశింపచేశాయి. ముఖ్యంగా కుటుంబ కథా చిత్రాల్లో రామనామ స్మరణ సాగేది. ఉమ్మడి కుటుంబ గాథల్లో సందర్భానుసారంగా రామగీతాలు చోటు చేసుకుని ప్రేక్షకుల్ని కథలో లీనమయ్యేలా చేసిన దాఖలాలు ఉన్నాయి. తెలుగు నేలపై ఊరూరా రామాలయాలు వెలిసి ఉంటాయి. ప్రతినిత్యం రామయ్యని తలుచుకుని పులకించిపోయే భక్తజనులు రామాలయాలకు వెళ్లి మరింత భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తారు. నిర్మల చిత్తుల మదిలో నీరజాక్షుడు కొలువై ఉంటాడని ప్రతీతి. ఆ విశ్వాసంతోనే భక్తులు రామచంద్రమూర్తిని పూజిస్తూ ఉంటారు. భక్తుల మనసుల్లో కొలువై ఉన్న శ్రీరామునికి వారి కోరికలు ఇట్టే తెలిసిపోతుంటాయి. అందుకే రామయ్యను మనసెరిగినవాడు అని కీర్తిస్తూ ఉంటారు. ఆ శుభకారకుడు సుగుణధాముడు కొలువై ఉన్న ఇల్లు సిరి సంపదలకు నెలవై ఉంటుంది. ఒక్కసారి శ్రీరామనామామృతం పానం చేస్తే చాలు, జన్మ తరించిపోవలసిందే. అంతేనా, ఆ అమృతాన్ని మరింతగా తాగాలని మనసులు తప్పించిపోతాయి. ఆ తపనతో సాగే భక్తులకి జగమంతా రామమయంగా గోచరిస్తుంది. తరాలు మారుతున్న శ్రీరామనామం తెలుగువారిని పులకింపచేస్తూనే ఉంది. ఆ నామ మహిమతో మరికొన్ని చిత్రాలు విజయపదంలో పయనించాయి. భావితరాలను సైతం ఆకర్షిస్తూ రామనామం ప్రత్యేకతను చాటుకుంటూ పరవశింపచేస్తోంది. పౌరాణిక, చారిత్రక, జానపద, సాంఘిక చిత్రాలన్న భేదం లేకుండా రామనామం అన్నింటా నిండి తెలుగువారిని పులకింపచేసింది. టాప్ స్టార్స్గా వెలుగొందిన వారి చిత్రాల్లోనూ రామనామం పల్లవించి వారికి తగిన విజయాల్ని ప్రసాదించింది. నటరత్న ఎన్టీఆర్ స్వీయ దర్శకత్వంలో సీతారామ కళ్యాణం పౌరాణికాన్ని తెరకెక్కించి భలా అనిపించారు. ఎన్టీఆర్ తనయుడు బాలకృష్ణ సీతారామ కళ్యాణం టైటిల్తో రూపొందిన సాంఘిక చిత్రంతో ఘన విజయాన్ని మూటగట్టుకున్నారు. ఈ రెండు చిత్రాల పాటలు తెలుగువారిని దశాబ్దాలుగా పులకింప చేస్తూనే ఉండడం విశేషం. మాస్ హీరోగా తనదైన బాణీ పలికిస్తూ కమర్షియల్ మూవీస్తోనే సాగిన చిరంజీవి చిత్రాల్లోనూ రామనామం పులకింపచేసింది. అల్లుడా మజాక చిత్రంలో సందర్భానుసారంగా దర్శకుడు ఈవి సత్యనారాయణ రామగీతాన్ని పొందుపరిచి ఆనందం పంచారు. ఓ ఘన విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. చిరంజీవికి స్టార్డమ్ సంపాదించి పెట్టిన చిత్రాల్లో మగమహారాజుని మరిచిపోరాదు. దర్శక నిర్మాత విజయబాపినీడికి దర్శకునిగా మగమహారాజు తొలి చిత్రం. ఈ సినిమాలోనూ సందర్భోచితంగా రామయ్యపై పాటను రూపొందించారు బాపినీడు. అలా డైరెక్టర్గా తొలి చిత్రంతోనే విజయాన్ని సొంతం చేసుకున్నారాయన. విడిపోయిన తల్లి తండ్రిని కలపమని ఇద్దరు చిన్నారులు దేవుళ్ళను వేడుకుంటూ సాగిన కథలోనూ ఆ భద్రాద్రి రాముడే కరుణ కురిపించాడు. దేవుళ్ళ చిత్రంలో రూపొందిన రామగీతం కూడా మదిని పులకింపచేస్తూ ఆ చిత్రానికి మంచి విజయాన్ని చేకూర్చింది. ఇలా చెప్పుకుంటూ పోతే శ్రీరామనామంతో పులకించిన చిత్రాలు ఎన్నెన్నో గుర్తుకు వస్తూనే ఉంటాయి. శ్రీరామనవమి సందర్భంగా శ్రీరాముని కరుణ మనందరికీ తోడై ఉండాలని ఆశిస్తూ అందరికీ మరోమారు శ్రీరామనవమి శుభాకాంక్షలు. నమస్కారం.